కొంతమంది రీల్స్ పిచ్చి ఒకరి ప్రాణాలు తీసేసింది. ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో 23 ఏళ్ల సాహిల్ ధనేష్రా చనిపోయాడు. అసలేం జరిగింది అంటే ఫిబ్రవరి 3న సాహిల్ తన బైక్ పై వెళ్తున్నాడు. సరిగ్గా అదే టైంలో ఎదురుగా ఒక స్కార్పియో కార్ సాహిల్ బైక్ ని గుద్దేసి వెళ్ళిపోయింది. ఈ యాక్సిడెంట్ లో సాహిల్ స్పాట్ లోని చనిపోయాడు. కట్ చేస్తే ఆ కార్ డ్రైవ్ చేసింది ఒక 17 ఏళ్ల మైనర్ అబ్బాయి అని తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన టైంలో తన సిస్టర్ తో కలిసి ఆ అబ్బాయి రీల్స్ చేస్తున్నాడని కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. ఆ స్కార్పియో కారు మీద అంతకు ముందే 13 ఓవర్ స్పీడింగ్ చలాన్లున్నాయి. అంటే ఆ కారుని ఎంత డేంజరస్ గా డ్రైవ్ చేస్తున్నాడో రికార్డులే చెప్తున్నాయి. అయినా కూడా లైసెన్స్ లేని తన కొడుకు చేతికి ఆ తండ్రి కార్ కీస్ ఇచ్చాడు. సో ఫైనల్ గా ఆ 17 ఏళ్ల మైనర్ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగా వాళ్ళ పేరెంట్స్ మన ఇండియన్ చట్టాల్లో లూప్ హోల్స్ వాడుకుని మా అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చేసుకున్నారు. అయితే సాహిల్ మదర్ మాత్రం సోషల్ మీడియా లైకుల కోసం పక్కవారి ప్రాణాలు తీసేయడం నేరమని, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని ఆమె చెప్తున్నారు. నా కొడుకు ప్రాణం పోయింది, వాడు మళ్ళీ తిరిగి రాడు, కానీ చంపినవాడు మాత్రం హాయిగా పరీక్షలు రాసుకుంటున్నాడు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ఆ కారు నడపమని తాళాలు ఇచ్చిన తండ్రిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఇదేం తప్పు కాదు. రిచ్ కిడ్స్ ఏదైనా తప్పు చేస్తే మన చట్టాల్లో లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. డబ్బు పరపతి వాడుకుని ఒక్క రోజులో బయటకు వచ్చేస్తారు. ఇది కేవలం సాహిల్ కథ కాదు, రేపు మన ఇంట్లో కూడా ఎవరికైనా జరగచ్చు. రీల్స్ కోసం రోడ్స్ పై స్టంట్స్ చేసే వారికి, బాధ్యత లేకుండా పిల్లల చేతికి వెహికల్స్ ఇచ్చే పేరెంట్స్ కి ఇదొక గట్టి వార్నింగ్ అవ్వాలి.